Hi students, this is Devamani, lecturer, Sir C.R. Reddy College for Women, Eluru. Banking Theory and Practice for First BCom General Second Semester. Topic Banking System. Banking organization in different countries. Different types of banking systems have come into existence with the development of the economy. The banking system differs from economy to economy and country to country. Every country has its own banking system. Banking systems are broadly classified on various grounds like volume of operations, business pattern, and area of activity. దేశ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకింగ్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే అన్ని దేశాలలో ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎంతో అభివృద్ధి చెందింది. ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ వివిధ దేశాలలో వివిధ రకాలుగా ఉంటుంది. ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థని వివిధ రకాలుగా విభజించారు. టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్: యూనిట్ బ్యాంకింగ్, బ్రాంచ్ బ్యాంకింగ్, చైన్ బ్యాంకింగ్, గ్రూప్ బ్యాంకింగ్. ఫస్ట్ వన్ చూడండి, యూనిట్ బ్యాంకింగ్. Unit banking is a system in which a bank operates in a specified area, generally small and limited area. A unit bank performs its activities through a single office within limited resources, having no branch office. యూనిట్ బ్యాంక్కి ఒకే ఒక కార్యాలయం ఉంటుంది. అలాగే ఈ యొక్క యూనిట్ బ్యాంక్కి ఎటువంటి బ్రాంచీలు ఉండవు. ప్రతి బ్యాంకు కంపెనీ ప్రత్యక్ష కంపెనీ. దీనికి ప్రత్యక్షమైన డైరెక్టర్ బోర్డులు కూడా ఉంటుంది. ఈ యొక్క బ్యాంకు కార్యకలాపాలు కొనసాగించే ప్రదేశం ఒకటే ఉంటుంది. దీనికి బ్రాంచీలు అనేది ఉండవు. ఈ యొక్క యూనిట్ బ్యాంకింగ్ పద్ధతిలో ఒకే కార్యాలయంలో ఒకే స్థలంలో పనిచేస్తుంది కాబట్టి బ్రాంచీలు బ్యాంక్ కలిగి ఉన్న బ్యాంకుతో పోలిస్తే కనుక యూనిట్ బ్యాంకుల యొక్క వ్యాపారం మరియు పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. యూనిట్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్, యూనిట్ బ్యాంకింగ్ యొక్క లాభాలు. ఫస్ట్ వన్, యూనిట్ బ్యాంక్ ఈజ్ ఎ సింగిల్ ఆఫీస్ బ్యాంక్ అండర్ ద మేనేజ్మెంట్, సో ఇట్ కెన్ బి ఎఫిషియెంట్లీ మేనేజ్డ్ అండ్ కంట్రోల్డ్ విత్ మినిమం మేనేజీరియల్ కాస్ట్. యూనిట్ బ్యాంక్ నిర్వహణ లేదా పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. అలాగే వనరులు, అనైతిక కార్యకలాపాలు మళ్లించడం, లంచాలు తీసుకోవడం లాంటి అవినీతి కార్యకలాపాలకు అనేది చోటు ఉండదు. నెక్స్ట్, సెకండ్ వన్, యూనిట్ బ్యాంకింగ్ ఈజ్ లోకలైజ్డ్ బ్యాంకింగ్. దీస్ బ్యాంక్స్ ఆర్ మోర్ రెస్పాన్సివ్ టు ద నీడ్స్ ఆఫ్ ద లొకాలిటీ అండ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ద లోకల్ పాపులేషన్. యూనిట్ బ్యాంకులు ఒకే ప్రాంతాల్లో ఉండటం వలన ఆ ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలు కానీ ఖాతాదారుల యొక్క ఆర్థిక పరిస్థితులపై సంపూర్ణ అవగాహన అనేది ఉంటుంది. దానివల్ల స్థానికంగా సేకరించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రాంతం అభివృద్ధికే వినియోగించుకుంటారనమాట. థర్డ్ వన్, ఇన్ ది సిస్టమ్ ఎనీ ఇన్ఎఫిషియంట్ బ్యాంకింగ్ యూనిట్ వుడ్ ఫెయిల్ టు ఫంక్షన్ and would be eliminated automatically. ఈ యొక్క యూనిట్ బ్యాంకింగ్లో ఏ బ్యాంకింగ్ అయినా సరే ఫెయిల్ అయితే కనుక, అంటే నష్టాలతో కనుక రన్ చేస్తే కనుక అటువంటి బ్యాంక్ని ఆటోమేటిక్గా తీసివేస్తారు. ఫోర్త్ వన్, యూనిట్ బ్యాంక్స్ ఆర్ స్మాల్ అండ్ లోకల్ వితౌట్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ టు మోనోపోలీస్. యూనిట్ బ్యాంక్ అనేది చిన్న బ్యాంక్ కాబట్టి గుత్తాధిపత్య ధోరణులకు ఎక్కువగా అవకాశం ఉండదు. అంటే డామినేషన్ అనేది ఎక్కువగా దీని మీద ప్రభావం చూపించదు అనమాట. సో యూనిట్ బ్యాంక్ అనేది చిన్న బ్యాంక్ కాబట్టి దీని మీద ఆధిపత్యం చేయడానికి ఎటువంటి అవకాశం అనేది ఉండదు. ఫిఫ్త్ వన్, ఆల్ డెసిషన్స్ మేకింగ్ డన్ అట్ లోకల్ లెవెల్ ఇట్ సెల్ఫ్. దెర్ ఈజ్ నో ఎలిమెంట్ ఆఫ్ డిలే. నిర్ణయాలు తామే తీసుకుంటారు కాబట్టి అందువలన నిర్ణయాలు తీసుకోవడంలో ఎటువంటి డిలే అనేది ఉండదు. సిక్స్త్ వన్,
The failure of a unit bank will not endanger the banking system and economy. ఏ యూనిట్ బ్యాంక్ అయినా సరే తమ యొక్క లావాదేవీల్లో కనుక లేదంటే రన్ చేయటంలో కనుక ఫెయిల్యూర్ అయితే కనుక దాని వలన బ్యాంకింగ్ రంగానికి కానీ లేదంటే ఆర్థిక రంగానికి కానీ ఎటువంటి నష్టం అనేది ఉండదు. 7th one, unit banks will ensure a balanced growth of economy. It will not drain out the financial resources of villages and small towns to big industrial centers. యూనిట్ బ్యాంకింగ్ అనేది ప్రాంతీయ అసమానతలు ఉండవు. అంటే యూనిట్ బ్యాంకింగ్లో అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటాయి. ఎటువంటి ప్రాంతీయ అసమానతలు అనేది ఉండదు. అలాగే ఈ యొక్క యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో చిన్న పట్టణాలు లేదా చిన్న గ్రామాల నుంచి తీసుకున్న నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా పట్టణానికి తరలించవు. ఆ నిధులన్నీ కూడా ఆ ప్రాంత అభివృద్ధికే ఉపయోగించుకుంటారు. యూనిట్ బ్యాంకింగ్ డిసడ్వాంటేజెస్. యూనిట్ బ్యాంకింగ్ యొక్క నష్టాలు. ఫస్ట్ వన్, యూనిట్ బ్యాంక్స్ ఆర్ స్మాల్ స్కేల్ బ్యాంక్స్ విత్ లిమిటెడ్ స్కోప్. దీస్ బ్యాంక్స్ ల్యాక్ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెషలైజేషన్. యూనిట్ బ్యాంకులు ఒక పట్టణానికి లేదంటే ఒక చిన్న ప్రాంతానికే పరిమితమై ఉంటాయి కాబట్టి దీనివలన నిధులని సమీకరించరు. అలాగే పనిని విశదీకరించలేరు. సో ఏ పని అయితే ఉందో ఆ పని వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఆ బ్యాంకు యొక్క లావాదేవీలు వాళ్ళు మటుకే చూసుకుంటారు. వేరే బ్యాంకుకి తరలించడం లేదంటే వేరే బ్యాంక్ యొక్క సహాయం తీసుకోవడం అనేది ఇక్కడ జరగదు. ఎందువల్ల అంటే యూనిట్ బ్యాంకింగ్ అనేది చిన్న బ్యాంక్ కాబట్టి. సెకండ్ వన్, దీస్ బ్యాంక్స్ డిపెండ్ అపాన్ సమ్ రిప్రజెంటేటివ్ బ్యాంక్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్. యూనిట్ బ్యాంకులు ఒకే ఒక ప్రాంతంలో ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి నిధులని తరలించాలంటే అవి వేరే బ్యాంకు మీద ఆధారపడి ఉంటుంది. థర్డ్ వన్, దీస్ బ్యాంక్స్ డు నాట్ ఓపెన్ దేర్ ఆఫీసెస్ ఇన్ స్మాల్ టౌన్స్ అండ్ కన్ఫైన్ దేర్ యాక్టివిటీస్ ఓన్లీ టు ఏ బిగ్ సిటీస్. ఈ యొక్క యూనిట్ బ్యాంకులు చిన్న చిన్న గ్రామాలలో వాటి యొక్క బ్రాంచ్లు ఓపెన్ చేయవు. అంటే యూనిట్ బ్యాంకులు అనేవి చిన్న చిన్న గ్రామాలలో స్థాపించరు. సో ఈ యొక్క యూనిట్ బ్యాంకులు అనేవి కూడా పెద్ద పెద్ద పట్టణాల్లో మట్టుకే ఇవి స్థాపించడం జరుగుతుంది. ఫోర్త్ వన్, దీస్ బ్యాంక్స్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు ఫేస్ ఎకనామిక్ క్రైసిస్. ఈ యొక్క యూనిట్ బ్యాంకుకి వనరులు తక్కువగా ఉండటం వలన అవి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనలేవన్నమాట. అందుకని అంటే నిధులు అనేవి తక్కువగా ఉండటం వలన ఆర్థికమైన అవసరాలు కానీ ఆర్థికమైన ఇబ్బందులు కానీ వస్తే అవి ఫేస్ చేయడం కష్టంగా ఉంటుంది. ఫిఫ్త్ వన్, యూనిట్ బ్యాంక్స్ మే నాట్ బీ ఏబుల్ టు ఎంప్లాయ్ హైలీ ట్రైన్డ్ అండ్ స్పెషలైజ్డ్ స్టాఫ్ బికాస్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఆపరేషన్స్. యూనిట్ బ్యాంక్ యొక్క లావాదేవీలు అన్నీ కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి అంటే చిన్నగా ఉంటాయి కాబట్టి వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ లేదంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ని నియమించుకోలేరు అన్నమాట. అంటే ప్రత్యేకరణ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకోవటం జరగదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి స్పెషలైజ్డ్ పర్సన్స్ కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు రిక్రూట్ చేసుకోలేరు అనమాట. సో ఇది యూనిట్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సెకండ్ వన్, బ్రాంచ్ బ్యాంకింగ్. ఇన్ బ్రాంచ్ బ్యాంకింగ్, a bank has a large network of branches scattered all over the country. Branch banking refers to that system of banking in which a bank establishes its head office in some big city and operates the various branches all over the country. Some of its branches may be in foreign countries. యూనిట్ బ్యాంకింగ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యూనిట్ బ్యాంకింగ్లో ఏంటి, ఒకే ఒక బ్యాంకు, అది యూనిట్ బ్యాంకింగ్ అనేది ఒకే ఒక బ్యాంకు అనేది ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్లో ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేది దేశం మొత్తం మీద విభజించబడి ఉంటాయి. దేశం మొత్తం మీద అవి స్థాపించబడి ఉంటాయి. అంటే యూనిట్ బ్యాంకింగ్లో ఒక బ్యాంక్ ఉంటే కనుక బ్రాంచ్ బ్యాంకింగ్లో నంబర్ ఆఫ్ బ్రాంచెస్ కంట్రీ మొత్తం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ ఆఫీస్ అనేది
ముఖ్యమైన పట్టణంలో స్థాపించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ యొక్క హెడ్ ఆఫీస్ నుంచే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెన్షన్ చేస్తే, పాలసీస్ కానీ రూల్స్ కానీ మెన్షన్ చేస్తే ఈ యొక్క బ్రాంచెస్ అన్నీ కూడా అవి ఫాలో అవుతాయి. అలాగే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్కి యొక్క బ్రాంచెస్ వేరే విదేశాలలో కూడా ఉంటాయి అన్నమాట. అది బ్రాంచ్ బ్యాంకింగ్. అంటే యూనిట్ బ్యాంకింగ్ ఒకే బ్యాంక్ ఉంటే బ్రాంచ్ బ్యాంకింగ్కి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేది ఉంటుంది. అలాగే దీనికి హెడ్ ఆఫీస్ అనేది ఒక ముఖ్యమైన పట్టణంలో స్థాపిస్తారు. ఈ యొక్క హెడ్ ఆఫీస్ నుంచే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ పాలసీస్ కానీ ఇక్కడి నుంచే ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో ఈ బ్రాంచ్ బ్యాంకింగ్ అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫాలో అవటం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్కి విదేశాల్లో కూడా బ్రాంచ్లు అనేది ఉండటం ఉంటుందన్నమాట. అది బ్రాంచ్ బ్యాంకింగ్. సెకండ్, దీని యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ అడ్వాంటేజెస్. In branch banking, the big bank possesses huge financial resources with large number of branches. Huge financial resources help a bank to grant loans and advances to large number of people. బ్రాంచ్ బ్యాంకింగ్లో ఎక్కువ బ్రాంచెస్ ఉండటం వలన నిధులు కానీ బ్రాంచెస్ కానీ ఎక్కువగానే ఉంటాయి. సో ఈ యొక్క నిధులు ఎక్కువగా ఉండటం వలన లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ యొక్క లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఎక్కువ ఇవ్వటం, అలాగే ఎక్కువ మందికి ఇవ్వటం కూడా జరుగుతుంది. సో బ్రాంచ్ బ్యాంకింగ్కి బ్రాంచెస్తో పాటు అలాగే ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ వన్, under branch banking, the banks have their branches all over the country. As such, it is easy to transfer funds from one branch to another with minimum cost. ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో బ్రాంచెస్ అనేది ఎక్కువగా ఉండటం వలన ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకుకి నిధులు ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కూడా తక్కువ ఖర్చుతోటి నిధులని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ వన్, a bank with large number of branches and huge financial resources can enjoy greater public confidence. అంటే ఏంటంటే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్లో నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువగా ఉండటం వలన, అలాగే ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే నిధులు కూడా ఎక్కువగా ఉండటం వలన ప్రజల యొక్క నమ్మకాన్ని వీళ్ళు పొందగలుగుతున్నారు అనమాట. అంటే ప్రజలకి వీళ్ళ మీద కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది పెరుగుతుంది. ఫోర్త్ వన్, branch banking can provide and modern services to all types of customers. It can introduce advanced banking techniques and maintain high standards of operations. ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ అనేది మోడర్న్ సర్వీసెస్ అన్నీ కూడా కస్టమర్స్కి ఇవ్వగలుగుతున్నారు. అంటే అన్ని రకాల సర్వీసెస్ అనేది కస్టమర్స్కి ఇస్తున్నారు అనమాట. అలాగే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ న్యూ టెక్నిక్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ యొక్క ఆపరేషన్స్ని ఎక్కువగా అన్ని విధాలుగా ఉపయోగపడేలాగా వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా కస్టమర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే హై స్టాండర్డ్స్ని వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు అనమాట. ఫోర్త్ వన్, బ్రాంచ్ బ్యాంకింగ్ హెల్ప్స్ ద సెంట్రల్ బ్యాంక్ టు ఇంప్లిమెంట్ క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ more effectively. The central bank deals only with the board of directors of the large banks directly to convey policies and to control the credit. ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సెంట్రల్ బ్యాంక్కి హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే పరపతి నియంత్రణ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ బ్యాంక్ అనేది బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తోటే సంబంధాలను పెట్టుకుంటుంది. అలాగే ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి తమ యొక్క పాలసీస్ కానీ లేదంటే క్రెడిట్ మెజర్స్ కానీ ఇంకా వేరే ఏదైనా సరే కొత్త పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కే చెప్తుందన్నమాట. సిక్స్త్ వన్, ద బ్యాంక్ హ్యావ్ వైడ్ రిలేషన్స్ విత్ ద కస్టమర్స్. This assists the bank to get correct information regarding the credit requirements of different types of customers. అంటే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ కస్టమర్స్ తోటి సంబంధం అనేది పెట్టుకుంటుంది.
అంటే ఈ యొక్క రిలేషన్షిప్ అనేది పెంచుకోవటం వలన బ్యాంక్కి తమ కస్టమర్స్కి ఏ విధంగా క్రెడిట్ అవసరం అవుతుందో, ఏ రకమైన క్రెడిట్ అవసరం అవుతుందో అనేది తెలుసుకోగలుగుతారు. 7th one, rate of interest remains uniform across different areas in the branch banking system. అంటే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఇంట్రెస్ట్ రేట్ అనేది అన్ని ఏరియాల్లో కూడా ఒకే విధంగా ఉంటుంది. ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏ ఏరియానా సరే, ఆల్ ఓవర్ ద కంట్రీ ఏ ఏరియానా సరే ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఎటువంటి తేడాలు అనేది ఉండదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎటువంటి చేంజెస్ కానీ లేదంటే ఎటువంటి తేడాలు అనేది ఉండటం జరగదు. సో మొత్తం దేశం మొత్తం మీద ఇంట్రెస్ట్ అనేది ఒకటే ఉంటుందన్నమాట. 8th one, it is easier for the central bank to exercise control over the banks. It will communicate only with head offices of the banks and not with each individual banks. అంటే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా సెంట్రల్ ఎక్సైజ్కి తమ బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క నియంత్రణ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ సెంట్రల్ బ్యాంకు బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క నియంత్రణ అంతా కూడా సెంట్రల్ బ్యాంకింగ్ దగ్గరే ఉంటుంది. అర్థమైందా? బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క కంట్రోల్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంటుంది? సెంట్రల్ బ్యాంకింగ్ దగ్గరే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ హెడ్ ఆఫీస్కి తమ యొక్క ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్బీఐ ఉంది. ఇది కూడా బ్రాంచ్ బ్యాంకింగ్ కింద వస్తుంది. ఈ యొక్క ఎస్బీఐ హెడ్ ఆఫీస్ అనేది బొంబాయిలో ఉంటుంది. సో ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది ఈ యొక్క సెంట్రల్ బ్యాంకు ఎస్బీఐ యొక్క నియంత్రణ ఉంటుంది అనమాట. అంటే ఎస్బీఐ అంతా కూడా సెంట్రల్ బ్యాంక్ యొక్క నియంత్రణలో ఉంటుంది. అలాగే ఈ యొక్క ఎస్బీఐ బ్యాంక్కి ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఎస్బీఐ హెడ్ ఆఫీస్కి మట్టుకే కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవి బ్రాంచ్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, branch banking is an expensive system. Many expenses are to be incurred to maintain coordination between different branches of a bank. ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అలాగే ఈ యొక్క ఖర్చు అనేది దేనికి సంబంధించింది అంటే డిఫరెంట్ బ్రాంచెస్ యొక్క కోఆర్డినేషన్కి సంబంధించి ఆ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువగా జరగటం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ ఆఫీస్ ఢిల్లీలోనో లేదంటే ముంబైలోనో ఉండి బ్రాంచీలు దేశంలో వివిధ ప్రాంతాల్లో కనుక ఉంటే కనుక కన్యాకుమారిలో కానీ కన్యాకుమారి బ్రాంచ్లో కానీ లేదంటే షిల్లాంగ్ బ్రాంచ్లో కానీ పర్యవేక్షణ చేయటం కష్టంగా ఉంటుందన్నమాట. అలాగే వీటి మీద పర్యవేక్షణ చేయటం కూడా ఖర్చుతో కూడుకున్నదన్నమాట. సో అందుకే ఏంటంటే బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఖర్చుతో కూడుకున్నది. సో ఈ ఖర్చు అనేది ఎక్కువగా దేనికి ఉంటుందంటే వేరే బ్రాంచ్ల యొక్క నియంత్రణ చేయటానికి ఎక్కువ ఖర్చు అనేది పెట్టాల్సి వస్తుంది అనమాట. అలాగే బ్యాంకుల మధ్య సమన్వయం అనేది చేయటం కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. సెకండ్ వన్, under the branch banking system, each bank has various branches spread all over the country and even abroad. It becomes very difficult to manage and control their activities. అంటే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఈ యొక్క బ్రాంచెస్ అనేది ఎక్కువ అన్ని ప్రదేశాలలో కూడా ఉంటుంది. అంటే దేశం మొత్తం మీద అన్ని ప్రదేశాలలో ఉండటం వలన అలాగే విదేశాలలో కూడా ఉండటం వలన వాటి మీద నియంత్రణ అనేది చేయటం చాలా కష్టతరంగా ఉంటుందన్నమాట. థర్డ్ వన్, బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎంకరేజెస్ మోనోపోలిస్టిక్ కండిషన్స్ ఇన్ ద బ్యాంకింగ్ బికాస్ ఎ ఫ్యూ బిగ్ బ్యాంక్స్ కంట్రోల్ ద బ్యాంకింగ్ బిజినెస్ ఓవర్ ద హోల్ కంట్రీ. అంటే అనేక బ్రాంచ్లను పెద్ద బ్యాంకులలో గుత్తాధిపత్యం పోకడలు ప్రస్ఫుటంగా ఉంటాయి. అంటే ఎక్కువ బ్రాంచీలు ఉంటే కనుక దాని యొక్క గుత్తాధిపత్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ డైరెక్టర్లే పారిశ్రామిక సంస్థ డైరెక్టర్లుగా ఉండటం వల్ల వారి ఆధీనంలో ఉన్న సంస్థల నిధులను తరలించడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే
గుత్తాధిపత్యం అనేది ఎక్కువగా ఉంటుంది అనేది చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ వన్, ఎందుకని ఎక్కువ బ్రాంచ్లు ఉండటం వలన వాటి మీద గుత్తాధిపత్యం అనేది ఉంటుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, బ్రాంచ్ బ్యాంకింగ్ ల్యాక్స్ ఇనిషియేటివ్. నో బ్రాంచ్ ఆఫీస్ కెన్ టేక్ ఇండిపెండెంట్ డెసిషన్స్. ఏ బ్రాంచ్ మేనేజర్ హ్యాస్ లిమిటెడ్ పవర్స్. అంటే ఏంటంటే ఇక్కడ బ్రాంచ్ మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతంత్రంగా ఏ నిర్ణయాలునే తీసుకోలేరు. సో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే వాళ్ళు పై అధికారులకు తెలియజేయాలన్నమాట. పై అధికారులు చెప్పి వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకున్నాక వీళ్ళు నిర్ణయాన్ని అమలు పరచాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా టైం టేకెన్, అంటే సమయం అనేది తీసుకుంటుంది అనమాట. సో అందుకని చొరవ అనేది ఇక్కడ తీసుకోలేరు అనమాట. సో చొరవ అనేది ఇక్కడ ఒక డిసడ్వాంటేజెస్ కింద చెప్పుకుంటున్నారు. అలాగే బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ పవర్లు అనేది కూడా ఉంటుంది. వాళ్ళు సొంతంగా ఏ నిర్ణయాలను కూడా వాళ్ళు తీసుకోలేరు అనమాట. ఫిఫ్త్ వన్, అండర్ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈవెన్ వీక్, ఇన్ఎఫిషియంట్ అండ్ అన్ప్రాఫిటబుల్ బ్రాంచెస్ మే కంటిన్యూ టు వర్క్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ లార్జ్ అండ్ ప్రాఫిటబుల్ బ్రాంచెస్. అంటే ఈ యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో ఏ బ్యాంక్ అయినా సరే వీక్గా ఉన్నా, లేదంటే ట్రాన్సాక్షన్ సరిగ్గా చేయలేకపోయినా, అలాగే లాభాలు కనుక లేకపోయినా సరే అవన్నీ కూడా ఈ బ్యాంకులన్నీ కూడా మూసివేయరు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఎందుకని అంటే ఈ బ్యాంకులన్నీ కూడా ఈ బ్యాంకులో నష్టం వచ్చినా మిగతా బ్యాంకులో లాభం వస్తుంది కాబట్టి సో అక్కడ బేరీజ్ వేసుకుని లాభ నష్టాలు బేరీజ్ వేసుకుని చూసుకుంటారు. అందువలన ఏ బ్రాంచ్ అయినా నష్టం వచ్చినా లేదంటే కార్యకలాపాలు చేయకపోయినా సరే ఆ బ్యాంకుని వాళ్ళు మూసివేయలేరు అనమాట. అది రీజన్. నెక్స్ట్ వన్, చైన్ బ్యాంకింగ్. గోల్స్ బ్యాంకింగ్ అంటారు అనమాట. సో చైన్ బ్యాంకింగ్ ఈజ్ ఎ సిస్టమ్ వేర్ ద సేమ్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కంట్రోల్ 2 or more banks. In this system, a group of individuals purchase the bulk of shares of 2 or more banks to control and manage them. In this system, every bank has its own identity and independent board of management. Chain banking అంటే గోల్స్ బ్యాంకింగ్ అంటారు, లేదంటే సామూహిక బ్యాంకుకి సెకండ్ వర్షన్ అంటారు, అంటే గ్రూప్ బ్యాంకింగ్కి సెకండ్ వర్షన్ అంటారు. ఓకే, సో ఈ యొక్క చైన్ బ్యాంకింగ్ అనేది ఏంటంటే ఒక ఇండివిజువల్ కానీ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ 2 కానీ 3 కానీ బ్యాంక్స్ని తీసుకుని వాటి మీద కంట్రోల్ చేస్తే కనుక దాన్ని చైన్ బ్యాంకింగ్ అంటారు. అర్థమైంది? ఇక్కడ ఒక ఇండివిజువల్ కానీ లేదంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ 2 or more బ్యాంక్స్ని తీసుకుని వాటి మీద నియంత్రణ చేస్తే కనుక దాన్ని చైన్ బ్యాంకింగ్ అంటారు అనమాట. అలాగే ఈ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు యొక్క బ్యాంకుల యొక్క షేర్స్ అంటే 2 లేక 3 బ్యాంకుల యొక్క షేర్స్ని పర్చేస్ చేసి ఆ బ్యాంక్స్ మీద గుత్తాధిపత్యం చేస్తారంటే వాటి యొక్క నియంత్రణ అనేది వాళ్ళ చేతుల్లో ఉంచుకుంటారు అనమాట. అంటే వాళ్ళే ఆ బ్యాంక్ని మేనేజ్ చేయగలరు లేదంటే కంట్రోల్ చేస్తారనమాట. అలాగే ఈ యొక్క బ్యాంక్కి చైన్ బ్యాంక్కి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది. అది చైన్ బ్యాంకింగ్. ఓకే, చైన్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని 2 or more బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తారు. ఎలా చేసుకుంటారు అంటే ఈ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ 2 or more బ్యాంక్స్ యొక్క షేర్స్ని పర్చేస్ చేసి ఆ బ్యాంక్స్ మీద కంట్రోల్ని వాళ్ళు తీసుకుంటారు అనమాట. అలాగే ఈ యొక్క బ్యాంక్కి ఈ యొక్క చైన్ బ్యాంకింగ్కి ఇండిపెండెంట్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, మెరిట్స్ ఆఫ్ చైన్ బ్యాంకింగ్. It is the most suitable to meet the local needs of credit and finance. రోజువారీ అవసరాలు తీర్చడానికి ఈ యొక్క చైన్ బ్యాంకింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ నీడ్స్ అంటే
రోజువారీ వ్యాపారం చేసేవాళ్ళకి, లేదంటే రోజు బిజినెస్ చేసేవాళ్ళకి, చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళకి ఈ యొక్క చైన్ బ్యాంకింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. సెకండ్ వన్, ఇట్ ఫెసిలిటేట్స్ అప్రోప్రియేట్ యూజ్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్. అంటే చైన్ బ్యాంకింగ్లో తక్కువ నిధులున్నా కూడా ఆ నిధులన్నీ కూడా మొత్తం ఉపయోగించుకుంటారు అనమాట. అంటే ఈ యొక్క చైన్ బ్యాంకింగ్లో రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉన్నా కూడా వాటిని సంపూర్ణంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. థర్డ్ వన్, ఇట్ ఎగ్జిబిట్స్ ఎఫిషియెంట్ సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్. నిర్వహణ కానీ పర్యవేక్షణ కానీ చాలా సమర్థవంతంగా ఉంటుంది ఈ యొక్క చైన్ బ్యాంకింగ్ సిస్టంలో. ఫోర్త్ వన్, ఇట్ ఈస్ నాట్ ప్రోన్ టు రిస్క్ టేకింగ్. అంటే ఈ యొక్క చైన్ బ్యాంకింగ్లో ఎటువంటి రిస్క్ అనేది కూడా ఉండదు. ఫిఫ్త్ వన్, ఇట్ ఈస్ ద చీప్ సిస్టమ్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ నాట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్. ఈ యొక్క చైన్ బ్యాంకింగ్ అనేది చాలా సులభంగా ఉంటుంది, అలాగే ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది అనమాట. సో ఇవి మెరిట్స్ ఆఫ్ చైన్ బ్యాంకింగ్. నెక్స్ట్ వన్, డిమెరిట్స్. ప్రాఫిటబిలిటీ రిమైన్స్ లిమిటెడ్ డ్యూ టు లిమిటెడ్ రిస్క్ టేకింగ్. అంటే ఏంటంటే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దాని యొక్క లాభాలు కూడా తక్కువగానే ఉంటుంది. అంటే రిస్క్ ఎక్కువగా తీసుకుంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి, రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి లాభాలు కూడా తక్కువగానే ఉంటుంది. సెకండ్ వన్, ఇట్ జనరల్లీ డు నాట్ కండక్ట్ ద ప్రోగ్రామ్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్. సామాజిక అభివృద్ధికి కానీ లేదంటే సంక్షేమానికి కానీ ఇది ఈ యొక్క చైన్ బ్యాంకింగ్ అనేది ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని, ఇట్లా సోషల్ సర్వీస్ క్యాంప్ అని, ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ యొక్క చైన్ బ్యాంకింగ్ కండక్ట్ చేయవన్నమాట. థర్డ్ వన్, దిస్ సిస్టమ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రమోట్స్ ద టెండెన్సీ ఆఫ్ బాసిజం ఇన్ మేనేజ్మెంట్. అంటే ఈ యొక్క చైన్ బ్యాంకింగ్ సిస్టంలో బాసిజం అనేది ఎక్కువగా చూపిస్తారనమాట. సో ఇవి డిమెరిట్స్ ఇన్ చైన్ బ్యాంకింగ్. నెక్స్ట్ వన్, గ్రూప్ బ్యాంకింగ్. Group banking is that banking system in which two or more banks operate under the control of the holding company. ఒక కార్పొరేషన్ లేదంటే సంఘం లేదంటే ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో 2 లేదా 3 బ్యాంకులు కనుక పనిచేస్తే అట్టి బ్యాంకులనే గ్రూప్ బ్యాంకింగ్ అంటారనమాట. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఒక కార్పొరేషన్ లేదంటే ఒక సంఘం లేదంటే ట్రస్ట్ వాటి యొక్క ఆధ్వర్యంలో 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులు కనుక పని చేస్తే కనుక అలాంటి బ్యాంకులనే గ్రూప్ బ్యాంకింగ్ అని కూడా అంటారు అనమాట. ఫస్ట్ నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రూప్ బ్యాంకింగ్. The group banks are efficiently managed, being under the overall control of the company. గ్రూప్లో సభ్యత్వం ఉన్న ప్రతి బ్యాంకు స్వంత డైరెక్టర్ బోర్డు కలిగి ఉంటుంది. సెకండ్ వన్, there is high degree of liquidity of the concerned group, being the whole group of bank is controlled and managed by one parent company. అంటే ఏంటంటే అధిక ద్రవ్యాన్ని సృష్టించడం అలాగే ఎక్కువ ద్రవ్యాన్ని సేకరించడం సులభంగా ఉంటుంది, కానీ ఆ ద్రవ్యాన్ని ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకి తేలికగా కూడా తరలించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. థర్డ్ వన్, ఇట్ ఈస్ అన్ ఎకనామికల్ సిస్టమ్ ఆఫ్ బ్యాంకింగ్ బికాస్ మెనీ ఎక్స్పెన్సెస్ సచ్ యాజ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ పబ్లిసిటీ ఆర్ డన్ కలెక్టివ్లీ బై ద గ్రూప్ యాజ్ ఎ హోల్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద హోల్డింగ్ కంపెనీ. అంటే ప్రకటనకు సంబంధించి ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చులన్నీ కూడా ఆదా అవుతాయట. ఎలా అంటే ఒక హోల్డింగ్ కంపెనీ కనుక ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేసిందో ఆ హోల్డింగ్ కంపెనీ యొక్క ఖర్చులన్నీ కూడా ఆ హోల్డింగ్ కంపెనీ పెట్టుకుంటుంది. అలాగే ఈ యొక్క గ్రూప్ బ్యాంకులకి ఎటువంటి ఖర్చు అనేది ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ కంపెనీ అడ్వర్టైజ్ చేస్తే కనుక సబ్ కంపెనీస్కి లాభం. ఎందుకని? మెయిన్ కంపెనీ అనేది అడ్వర్టైజ్ చేయటం వలన సబ్ కంపెనీస్ అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అందువలన హోల్డింగ్ కంపెనీ కానీ మెయిన్ కంపెనీ ఏదైతే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఖర్చు పెట్టిందో సబ్ కంపెనీస్
అది ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సబ్ కంపెనీస్ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఫోర్త్ వన్, ఇన్ ఏ గ్రూప్ బ్యాంకింగ్ different subsidiary companies tend to specialize in different aspects of banking. This promotes the overall efficiency of the group. అంటే సభ్య బ్యాంకులు సమర్థవంతంగా పనిచేయడానికి నిపుణుల సేవలను కూడా అందించడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే అన్ని బ్యాంకులలో ఒకే రకమైన విధానాన్ని అమలు చేయటం వలన వ్యాపారాన్ని వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్. సామూహిక బ్యాంకింగ్, గ్రూప్ బ్యాంకింగ్ యొక్క నష్టాలు. ఫస్ట్ వన్, దెర్ ఈస్ ఎ రిజిడ్ కంట్రోల్ ఇన్ గ్రూప్ బ్యాంకింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ విచ్ ఆఫెన్ లీడ్స్ టు కరప్షన్. గ్రూప్ బ్యాంకింగ్లో నియంత్రణ అనేది తక్కువగా ఉండటం వలన ఇది అవినీతి అనేది అక్కడ జరగడానికి అవకాశం అనేది ఉంది. సెకండ్ వన్, ఫండ్స్ ఆర్ లెస్ మొబైల్ ఇన్ గ్రూప్ బ్యాంకింగ్ దాన్ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. గ్రూప్ బ్యాంకింగ్లో నిధులు అనేది తక్కువగా ఉంటుంది. వెన్ కంపేర్ టు ద బ్రాంచ్ బ్యాంకింగ్, ఈ యొక్క గ్రూప్ బ్యాంకింగ్లో నిధులు అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. థర్డ్ వన్, గ్రూప్ బ్యాంకింగ్ హ్యాస్ రిలేటివ్లీ వెరీ ఫ్యూ బ్రాంచెస్ యాజ్ కంపేర్ టు ద బ్రాంచ్ బ్యాంకింగ్. అంటే బ్రాంచ్ బ్యాంకింగ్లో ఎక్కువగా బ్రాంచెస్ ఉంటాయి, అలాగే నిధులు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ గ్రూప్ బ్యాంకింగ్లో తక్కువ బ్రాంచెస్ ఉంటాయి, అలాగే నిధులు కూడా తక్కువగా ఉంటాయి. ఇవి గ్రూప్ బ్యాంకింగ్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్.